Hi, this is Dr. JMR, JMR Chemistry. ఈరోజు మీకు బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాలిక్యూల్ బికాస్ దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్ అని ఎందుకు అంటారు అన్న విషయం లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఏ విధమైన బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూస్తాం. BF3 స్ట్రక్చర్ రాసే ముందు ఫస్ట్ ఏవైతే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ యాటమ్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ముందు రాయండి. అంటే ఇక్కడ బోరాన్ 1, ఫ్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ముందుగా ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ మీకు తెలుసు కదా, 9. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 1s2 2s2 2p5 మీన్స్ వ్యాలెన్సీ షెల్లో మనకు 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 2s2 2p5 అంటే 5 + 2 టోటల్ 7 ఎలక్ట్రాన్స్. ఎప్పుడైనా వ్యాలెన్సీ షెల్ ఆర్ అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే వాటర్ కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనము వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఓన్లీ వ్యాలెన్సీ షెల్. సో ఈ వ్యాలెన్సీ షెల్ గురించి మాట్లాడాలంటే 2s2 అంటే ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి దట్ ఈస్ కంప్లీట్లీ పేర్డ్. దాని తర్వాత పీలో చూసినట్టయితే 5 ఎలక్ట్రాన్స్ అంటే 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, జోడి, జత, జంట అంటారు. సో 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. టోటల్గా ఫ్లోరిన్ యాటంలో ఓన్లీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇస్ ప్రజెంట్. 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? ఫ్లోరిన్ 1 బాండ్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. సో మిగతావన్నీ పేర్ అయ్యాయి కదా, పేర్ అంటే జోడి, జత, జంట. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇట్ విల్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ద కెమికల్ బాండ్ ఫార్మేషన్. కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఓన్లీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ ఇన్ వాట్ ఆ p ఆర్బిటాల్. ద షేప్ ఆఫ్ p ఆర్బిటాల్ మీకు తెలుసు కదా, ఏంటది? డంబెల్. దాని తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. సో boron electronic configuration is 1s2 2s2 2p1 means valency shell లో it contains only 1 electron. మరి 1 electron sufficient అవుతుందా? సపోజ్ ఇంకా జనరల్ ఎగ్జామ్ మనం ఇక్కడ చెప్పాలంటే 1 ఫ్లోరిన్ రిక్వైర్డ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కదా. మరి 3 ఫ్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. 3 ఫ్లోరిన్ యాటమ్స్ ఉంటే నీకు ఎన్ని కావాలి? 3 ఫ్లోరిన్ యాటమ్స్ ఉంటే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉండాలి? బోరాన్ యాటంలో ఉండాలి. కానీ ఇక్కడ మనకు బోరాన్లో ఓన్లీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. అంటే ఒకటే బాండ్ ఫామ్ చేస్తుందని. కానీ మనం ఏం చేయాలి? గో ఫర్ ఎక్సైటెడ్ స్టేట్. ఎప్పుడు ఎక్సైటెడ్ స్టేట్ పోతుంది? వ్యాకెంట్ ఆర్బిటాల్స్ ఉంటే గో ఫర్ ఎక్సైటెడ్ స్టేట్. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ బోరాన్ వ్యాలెన్సీ షెల్ ఏదైతే సెకండ్ ఆర్బిట్ అనుకున్నామో వ్యాలెన్సీ షెల్, సో ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది. అంటే 2s2 నుండి 2p-yలోకి జంప్ చేస్తుంది. సో ఐ క్రియేటెడ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఏమైంది బేటా? 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. దట్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ నౌ ఇట్ ఈస్ రెడీ టు బాండ్ విత్ ఫ్లోరిన్ యాటమ్స్. ఎందుకోసం అంటే BF3లో 3 ఫ్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి కదా. 3 ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాక్లెట్ కావాలనుకో, 3 ఫ్లోరిన్ యాటమ్స్కి ఏముంటుంది? 3 చాక్లెట్స్ కావాలి. అలా బోరాన్లో కూడా 3 చాక్లెట్స్ ఉంటే అప్పుడు బాండ్ ఈస్ ఫార్మ్. సో ఐ క్రియేటెడ్. సో నౌ ఇట్ ఈస్ బాండ్ విత్ బోరాన్ ఎన్ని 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది ఎక్సైటెడ్ స్టేట్లో. ఎందుకోసం అంటే వ్యాకెంట్ ఆర్బిటాల్స్ ఉంది కాబట్టి అది జంప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఒక్క s ఆర్బిటాలు, తర్వాత 2 p ఆర్బిటాల్స్, టోటల్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనం బోరాన్ తీసుకుందాం. బోరాన్లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్. దట్ ఈస్ 1 s ఆర్బిటాల్, 2 p orbitals are merged to form sp2 sp2 sp2. So like this hybrid orbitals are formed. Boron చుట్టూ 3 hybrid orbitals ఉంటాయి. దాని తర్వాత now what happened? ఏం చేయాలి? ఫ్లోరిన్ తో బాండ్ ఫామ్ చేయాలి. ఫ్లోరిన్ ఏంటి? దట్ ఈస్ ఇన్ p ఆర్బిటాల్. p ఆర్బిటాల్ అంటే డంబెల్ షేప్. సో ఆ విధంగా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3 ఫ్లోరిన్ ఆటమ్స్ తో బాండ్ అవుతుంది. చూసారా? సో ఇట్ ఈస్ బాండెడ్. సో ఏ విధంగా ఉంటుంది? 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బాండెడ్ కాబట్టి
3 కార్నర్స్, there is no lone pair on central atom. బోరాన్ మీద ఏం పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి బ్యాలెన్స్ షెల్లో. సో 3 కార్నర్స్లో మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. చూసారా, ఇట్స్ ఎ లీనియర్ ఇలా. సో ట్రయాంగిల్ 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 ఏదైనా ఏ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్, దాన్ని ఏమంటారు, సిగ్మా బాండ్. 3 సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్. సో ఇక్కడ మనకు బాండ్ పేరుకి మధ్యలో యాంగిల్ చూసినట్టయితే 120. సార్ ఇది ఎలా వచ్చింది అని మీరు అడగొచ్చు. సో టోటల్ ఈజ్ 360 కదా, దాన్ని ఏం చేశా, 3 పార్ట్స్ చేశా, అంటే 120 120 120. సో దట్స్ వై హియర్ వాట్ హ్యాపెండ్, ద బాండ్ యాంగిల్ ఈజ్ ఏం చెప్తావు, 120 degrees అనే విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీని డీటెయిల్ డిస్క్రిప్షన్ చూసినట్టయితే ఈ ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఇది, 120 degrees బాండ్ యాంగిల్, 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్, 3 సిగ్మా బాండ్స్, 0 పై బాండ్స్ అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. సో బాండ్ పేర్స్ అంటే బాండ్స్ ఆర్ ఫార్మ్. సో హియర్ సిగ్మా బాండ్స్ అంటే 3 సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్. సో ఈ విధమైన వాట్ యు కాల్ స్ట్రక్చర్ ఇస్ ఫార్మ్. సో ఇక్కడ BF3 we can call it as ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అంటారు. ఎందుకోసం అంటే ఇప్పుడు BF3 తీసుకోండి, బోరాన్ is surrounded by, in BF3 boron is surrounded by how many electrons చెప్పగలరా మీరు? సో 3 bonds కాబట్టి 3 2s are 6. So here it is unstable. How it will become stable? By gaining, by attracting. మరి ఎక్కడ అట్రాక్ట్ చేస్తుంది? ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కదా, ఆ వేకెంట్ ఆర్బిటాల్లో what happened, it is ready to attract to form a bond. So that is why BF3 is, we can call it as electron deficient compound. So like this is Lewis electron dot structure. So మనం చూసినట్టయితే అన్ని fluorine is surrounded by 3 pairs. So like this here what happened, so 180 degrees trigonal planar shape అని ఇవ్వడం జరుగుతుంది. So thank you, this is Dr. JMR chemistry. So finally we conclude what today I explained about formation of what is that BF3 molecule. Thank you. This is Dr. JMR chemistry.